హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. టుడే మనము 25 నవంబర్ 2024 ఫస్ట్ షిఫ్ట్ తాలూకా ఏఎల్పి ఎగ్జామ్ తాలూకా అనాలిసిస్ అనేది చూస్తున్నాము. ఓకేనా? సో ఎవరైతే స్టూడెంట్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అది మనం టైప్ చేసి ఓకేనా సో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏదైతే చెప్పారో అదే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇదే విధంగా మిగతావి క్వశ్చన్స్ కూడా ఇదే రిలేటెడ్గా సేమ్ క్వశ్చన్ రాదు కానీ ఇదే రిలేటెడ్గా వచ్చే ఛాన్స్ అనేది ఉన్నదన్నమాట. సో ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చను ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటే ఎవరైనా అడుగుతున్నారన్నమాట. సో యాంటోనియోన్ లెవెన్ హుక్ అండి. ఓకేనా? సో మనకి ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ గురించి అడిగాడు కాబట్టి దాని గురించి క్వశ్చన్ అనేది ఫాదర్ ఆఫ్ రిమైనింగ్ సైంటిస్టులు కూడా చదవడానికి మీరు ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నాడు, ద గింగి ఫోర్ట్ ఇన్ తమిళనాడులో గింగి ఫోర్ట్ అనేసి ఒక ఫోర్ట్ ఉన్నది. విల్లుపురం డిస్ట్రిక్ట్లో హ్యాస్ బీన్ నామినేటెడ్ ఫర్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్టు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఓకేనా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ప్రపోజల్ అనమాట. సో ఇక్కడ మనకి గంగై ఫోర్ట్ గురించి అడగడం జరిగిందనమాట. అంటే ఏంటి, మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఉంటాయి కదా, కరెంట్ అఫైర్స్ గురించి అడిగాడు అనమాట. ఓకేనా? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి 16,000 అనేసి అనుకోండి. ఓకేనా? లేదా మార్కెట్ ప్రైస్ అనేది అడుగుతున్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమో 25% ఇచ్చాడండి. మనం కట్టవలసింది ఏంటంటే మార్కెట్ ప్రైస్ అనేది కట్టాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ హీట్ గురించి ఇచ్చాడండి. I²RT అండి. ఓకేనా? I²RT ఫార్ములా మీద మనకి హీట్ కనుక్కోమని ఇచ్చాడు అనమాట. I అంటే కరెంట్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు, అండ్ T అంటే టైం ఇచ్చాడు అనమాట. ఓకేనా? సో దీని ద్వారా మనం దేన్ని కనుక్కోవాలంటే హీట్ని కనుక్కోవాలండి. ఓకేనా? నెక్స్ట్ ఇండియాస్ క్యాబినెట్ సెక్రటరీ నేమ్ అండి. ఇండియా క్యాబినెట్ సెక్రటరీ నేమ్స్ ఇచ్చాడు. అంటే మీరు ఇప్పుడు చదువుకోవాల్సింది ఏంటంటే క్యాబినెట్ సెక్రటరీ తాలూకా నేమ్స్ అనేవి అన్నీ చదవండి ఒకసారి. టీవీ సోమనాథన్. ఓకేనా? పతంజలి ఈజ్ రిలేటెడ్ టు ద యోగ సూత్ర. ఓకేనా? పతంజలి గురించి అడిగాడండి కరెంట్ అఫైర్స్. దాని దేనికి రిలేటెడ్ అంటే యోగ సూత్ర అండి. క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద నెంబర్ సిస్టమ్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరిగిందనమాట. ఆర్టికల్ 39A అడిగాడండి. 39A అడగడం జరిగిందనమాట. 39A రిలేటెడ్గా అది దేనికి సంబంధించిందని ఆప్షన్ ABCD అడగడం జరిగింది. ఓకేనా? ఓకే. రైల్ ఫాల్ కహా హోతాయే. రైల్ ఫాల్ అంటే రెయిన్ ఫాల్ అనమాట. రెయిన్ ఫాల్ ఎక్కడ ఎక్కువగా జరుగుతుందని అడిగాడు అనమాట. ఓకేనా? DRDO హెడ్ క్వార్టర్స్ ఎక్కడని అడుగుతున్నాడు. DRDO హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉందండి. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తాలూకా యూనిట్ ఏంటంటే న్యూటన్ పర్ కూలంబ్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఫండమెంటల్ రైట్ గురించి కూడా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ ప్లమ్ పడ్డింగ్ మోడల్ గివెన్ బై ద JJ థామ్సన్ అంటే ఇది మనకి జనరల్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ A3+B3 ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగిందండి. A3 కాదు, అది A3+B3 అండి. ఓకేనా? A3+B3 అదే ఫార్ములా రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడిగాడు. 1 ఇంచ్ = ఎంత అని అడగడం జరిగిందండి. 2.54 సెంటీమీటర్ అనమాట. రేట్ ఇచ్చాడండి 4%. టైం అనేది 2 సంవత్సరాలు ఇచ్చాడు. 3 months 2 years 3 months ఇచ్చాడు. అది సింపుల్ ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడండి. ఓకేనా? నెక్స్ట్ పాన్పట్ యుద్ధం గురించి అడిగాడు అనమాట. ఓకేనా? 21 ఏప్రిల్ 1526. ఓకేనా? వెన్ డిడ్ ఢిల్లీ బికమ్ క్యాపిటల్. మనకి ఢిల్లీ ఎప్పుడు క్యాపిటల్గా చేయడం జరిగిందని అడిగాడు అనమాట. నెక్స్ట్ స్నెల్స్ లా గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ తాలూకు బేసిక్ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అడిగాడండి. నెక్స్ట్ ఫస్ట్ కంట్రీ ఫర్ ద లార్జెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ద కోల్కి ఫస్ట్ ఎవరైతే లార్జెస్ట్ ప్రొడక్షన్ అనేది మనకి ఎక్కడ ఉన్నదని కంట్రీ వైడ్గా ఇండియా అంటే వరల్డ్ వైడ్గా అడిగాడండి. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. ఎలక్ట్రికల్లో ఒక న్యూమరికల్ ప్రాబ్లం అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద డిసీజెస్ వ్యాధుల గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. మరియు కెమికల్ రిలేషన్ బ్యాలెన్స్ క్వశ్చన్ అడిగాడండి. అంటే దానికి HCl అనేది వాటర్కి యాడ్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది అని అడిగాడండి. ఓకేనా? యానిమల్ కింగ్డమ్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. ప్లాంట్ ఫ్లవర్ తాలూకు పార్ట్స్ని మనం ఐడెంటిఫై చేయమని అడిగాడండి. టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ ఎలాగ అడిగాడంటే నేను నెక్స్ట్ అది పేపర్ రాశాను, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. HCF × LCM = ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ మనకి క్వశ్చన్ మీద అడగడం జరిగింది. నర్వస్ సిస్టమ్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడండి, బ్రెయిన్ రిలేటెడ్. పైప్ అండ్ సిజరన్ గురించి కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకేనా?
నెక్స్ట్ ట్వింక్లింగ్ ఆఫ్ ద స్టార్ అంటే నక్షత్రాలు ఎందుకు మెరిస్తే దేని మీద నీకు ఆధారపడి ఏ ధర్మం మీద అనేది అడగడం జరిగిందండి. రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద ఎస్ఎస్బి, ఓకేనా, సహస్ర సీమ బాల్ అండి, అమృత మోహన్ ప్రసాద్. ఓకే, ఇప్పటి వరకు అయితే ఇవి అందాయి. నేను ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ రాసినవి అవి కూడా మీకు చూపిస్తాను, ఆగండి ఒకసారి. ఓకే, ఇక్కడ మనకు ఒక స్టూడెంట్ సన్నీ ఏఎల్పి ఆస్పిరెంట్ అండి, మన గ్రూప్లో ఉంటారు. సో ఆయన మనకి ఇది అందించడం జరిగింది. ఓకేనా, ఫాదర్ ఆఫ్ బయాలజీ. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ 39A గురించి అడిగాడు, మరియు హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద డిఆర్డిఓ, F=MA న్యూమరికల్ ప్రాబ్లం అడిగాడు, ఫ్లవర్ పాట్స్ గురించి అడిగాడండి, ఒలింపిక్స్ రిలేటెడ్గా మెడల్స్ ఎన్ని ఉంటాయని అడిగాడు, హీట్ I²RT మీద క్వశ్చన్ అడిగాడు, కాన్వెక్స్ లెన్స్ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, ఏటీపీ ఎక్కడ ఉత్పత్తి అవుతుందని అడిగాడు, నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి, 33% రిజర్వేషన్ బిల్ గురించి అడిగాడు, స్పోర్ట్స్ రిలేటెడ్ మెడల్స్ ఎన్ని వచ్చాయని అడిగాడు, మరియు కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ మీద క్వశ్చన్ అడిగాడు, నర్వస్ సిస్టమ్ మీద గురించి కూడా కపాల వెన్నునాడులు ఎన్ని ఉంటాయనేసి అడగడం జరిగింది. మనకి సన్నీ ఏఎల్పి ఆస్పిరెంట్ అనేది మనకి ఈ క్వశ్చన్లను చెప్పారండి. ఇది జనరల్ సైన్స్కి రిలేటెడ్ అండ్ కరెంట్ అఫైర్స్ జీకే అనమాట. అదేవిధంగా రీజనింగ్ చూసుకున్నట్లయితే స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ నుంచి 2 క్వశ్చన్లు అడిగాడండి. ఓకేనా, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 2 క్వశ్చన్లు, ఒకటేమో సర్కిల్ బేస్డ్ సిట్టింగ్ అరేంజ్మెంటు, ఒకటేమో లైన్ బేస్డ్ అనమాట. చూడు, ఒక బిల్డింగ్ ఎక్కడ ఉన్నది ఈ లైన్లో, ఏబిసిడి బిల్డింగ్లో ఒక లైన్లో అరేంజ్ చేస్తే ఏది పైనుంచి కింద నుంచి మనకి డేటా ఇచ్చేసి క్వశ్చన్ అడిగాడండి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్లో కోడెడ్ బ్లడ్ రిలేషన్ అడిగాడండి. అంటే A+B అంటే A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B అండ్ A-B అంటే A ఈజ్ ద మదర్ ఆఫ్ ద B అనేసి ఆ విధంగా అడగడం జరిగింది. క్వశ్చన్ అనేది దీన్ని కోడెడ్ బ్లడ్ రిలేషన్ అంటాం అనమాట. బ్లడ్ రిలేషన్లో మనకి 3 బ్లడ్ రిలేషన్లు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ రిలేషన్ అడుగుతాడు, ఒకటేమో ట్రీ బేస్డ్ అండ్ డైరెక్టర్ పాయింట్ అవుట్ రిలేషన్ అండ్ కోడెడ్ బ్లడ్ రిలేషన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ లెటర్ సిరీస్లో ప్యాటర్న్ ఆపోజిట్ ప్యాటర్న్ ఇచ్చి అడిగాడు, నెంబర్ సిరీస్లో ఆల్టర్నేటివ్ ఇచ్చి అడిగాడండి. కోడింగ్ డీకోడింగ్లో డిఫరెన్స్ 5 అనేది ఇచ్చాడట. 3 to 4 క్వశ్చన్స్ ఆపోజిట్ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఇది రీజనింగ్ సంబంధించింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ x+1/x = 5 అయితే x²+1/x² విలువ ఎంత అని అడిగాడండి. నెక్స్ట్ P ఇచ్చాడు, ప్రిన్సిపల్, టైం 2 years ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోమని చెప్పాడండి. పర్సంటేజ్లో మనకి 2 క్వశ్చన్లు ఇచ్చాడండి. ఒక అతనికి నెలకి 100% శాలరీ వస్తే అతనేమో రెంట్కి ఏమో ఎంత ఖర్చు పెడతాడు, గ్రాసరీకి ఖర్చు పెడతాడు, మిగిలింది ఎంత అని అమౌంట్ ఇచ్చేసి లాస్ట్లో ఒక క్వశ్చన్ అడిగాడండి. అదేవిధంగా సేమ్ క్వశ్చన్ 2 అడిగాడండి. ఓకేనా, నెక్స్ట్ సక్సెసివ్ డిస్కౌంట్ 4%, 6% ఇచ్చి నాకు సక్సెసివ్ డిస్కౌంట్ ఎంతో కనుక్కోండి అని చెప్పాడనమాట. ఓకేనా, బాడ్ మాస్ సింపుల్ క్వశ్చన్ అడిగాడండి. 2 into 5 అండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి 7/4 ఆఫ్ అండ్ 7 అనేసి 14/7 అని అడిగాడండి. సింపుల్గానే ఉన్నదంట బాడీ మాస్ కూడా. అండ్ యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి, 10 km/h, 20 km/h, 60 km/h అని అడగడం జరిగింది. సో దీని మీద మనకి యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలా. టైమ్ అండ్ వర్క్లో ఏ అనేవాడు 2 రోజులు చేస్తాడు, బి అనేవాడు 5 రోజులు చేస్తాడు, అమౌంట్ ఇచ్చాడట, వాళ్ళు ఎంత ఒప్పుకుంటారు అనేది, ఏకి ఎంత వస్తుందని కనుక్కోవాలండి. అంటే సామర్థ్యం కట్టి మనం చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 4th ప్రపోర్షన్ కనుక్కోవాలండి. 3 values ABC, X వాల్యూ మనం కనుక్కోవాలంటే D అనమాట. D = BC/A అనమాట. ఓకేనా, యావరేజెస్ 5 members, యావరేజ్ ఏమో 150 అయితే ఒక 2 వెళ్ళిపోవడం వల్ల యావరేజ్ అనేది ఎంత అయింది, మళ్ళీ ఇంకొంత యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ ఎంత అయింది, అయితే ఫైనల్ యావరేజ్ ఎంత అనేసి ఆ విధంగా యావరేజ్ క్వశ్చన్ అనేది అడగడం జరిగిందండి. ఇవన్నీ టాపిక్లు చాలా ఈజీగా ఉంటాయని నేను గత 2 సంవత్సరాల నుంచి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మనకి ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ అండి. ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ కోచింగ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు కోర్సెస్ ఒకసారి వెరిఫై చేయండి. మీకు చాలా ఈజీగా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు బెస్ట్ సపోర్ట్ గైడెన్స్ అనేది ఉంటుంది. గ్యారంటీగా జాబ్ క్రాక్ చేస్తారండి. మీకు బెస్ట్ సపోర్ట్ ఉంటుందన్నమాట. మీకు ఏ డౌట్ ఇచ్చినా సరే మీకు ప్రతిదీ క్లారిఫై చేయబడుతుంది. మన ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ అనేది ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, నిన్ననే నేను ఎలా చెక్ చేయాలనేది ఆ వీడియో అనేది నా దానికి పంపించుకున్నాను. ఒకసారి అది కూడా నేను చూస్తానండి. యాప్ ఓపెన్ చేస్తే ఏ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందని నేను ఇక్కడ చూపించడం జరిగింది. ఈ విధంగా మీరు యాప్ ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ యాప్ కానీ మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే మీ తాలూకా మొబైల్లో ఈ విధంగా ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా వస్తుందని ఇంటర్ఫేసు.
ఓకేనా. సో ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చి స్టోర్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏవేవైతే కోర్సెస్ ఉన్నాయో టోటల్గా మనకి రైల్వే ఎగ్జామ్కి సంబంధించి 9 కోర్సెస్ అనేవి ఉండడం జరిగిందండి. ఓకేనా. ఈ 9 కోర్సెస్లో మనం కోర్స్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కావాలని అనుకోండి, దాని మీద క్లిక్ చేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తే అవి మీకు వాట్సాప్ పంపించాము, వాట్సాప్ ద్వారా పేమెంట్ చేసుకోండి అని చెప్తుంది అనమాట. మనకి ఈజీగా పేమెంట్ ప్రాసెస్ అనేది ఉన్నదండి. ఎటువంటి డౌట్ వచ్చినా సరే నాకు ఒక చాటింగ్ చేయొచ్చు అండి. అక్కడ చాట్స్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ చాట్ చేయండి, మేము రిప్లై చేస్తాము. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.